సిఆర్డీఏ అథారిటీ భేటీ తర్వాత మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు. ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చిన్నారు. వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా, అంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఆర్గనైజేషన్ బట్టి రకరకాలుగా ఇచ్చారు. యాక్చువల్గా ఒక్కసారి చూడాలి. టోటల్ గా 7 బ్రిడ్జెస్ అనేది యాక్చువల్ గా ప్లానింగ్. ఇప్పుడు యాక్చువల్ గా మనకు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి వచ్చింది 3, ప్లస్ ఈ రింగ్ రోడ్లు 2 వస్తే ఇంకో 4 వస్తాయి. 7 అయిపోయినాయి. దట్ ఈస్ మినిమం. ఫ్యూచర్ ఇవి వస్తాయి, ఇవి గ్యారంటీకి వస్తాయి. ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి. కరకట్ రోడ్డా? లేదు, కరకట్ రోడ్డు ఆ రోజు యాక్చువల్ గా చాలా క్లియర్ గా 4 లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసేట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం. దాన్ని వీళ్ళు మళ్ళీ 2 లైన్ అని మార్చారు. మళ్ళా ఒరిజినల్ లో పోతాం, ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది. రైతులతో మాట్లాడాము, వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేశాము. కొంతమంది పినవాక్లోను, తర్వాత ఉండవేలోను దాదాపు లాస్ట్ 1 వీక్ లో ఒక 30 ఎకరాల దాకా ఇచ్చినట్టున్నారు. యాక్చువల్ గా అది ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ, ఒక దగ్గర ఇంకొక పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు. అందువల్ల 217 చదరపు కిలోమీటర్లకి ఒకే పాలసీ మీద బొమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది. ఇది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఆర్ విల్లింగ్ టు షోయింగ్. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇవాళ యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాం. మరొక